హైమాంబాం నిరవజ్య వచసాం సంధాయినీం శారదాం కరుణా చాతురీయ రూపాం శివాం ధ్యాయే తాం శిశువత్సలాం సులలితాభాంగాం మనమంతా కూడా అమ్మ సన్నిధిలో అమ్మ యొక్క జ్ఞానామృతాన్ని, అన్నామృతాన్ని, ప్రేమామృతాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళము నిజంగా ధన్యులము అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఇవాళ మీరు ఐదుగురు వచ్చారు. గుప్తా, మరొకరు ఇద్దరు గుప్తాలే. దేవేంద్ర గుప్తా, నాగభూషణ గుప్తా, దేవేంద్ర గుప్తా, నాగభూషణ గుప్తా, నాగభూషణ గుప్తా, కోటేశ్వరరావు, వామనేశ్వరరావు, శ్రీనివాసు, మొత్తం ఇట్లా ఐదుగురు వచ్చారంటే అమ్మ మన ఇంటికి వచ్చింది అన్నట్టుగానే ఆ అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అమ్మ దగ్గరికి బిడ్డలు వచ్చాం. చాలా తృప్తిగా ఉంది. నా సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటూ ఒక 2-3 మాటలు, అంటే ఏవో అక్కడ ధ్వనియంత్రంలో నిబద్ధమయ్యేట్టుగా శాశ్వతంగా రికార్డుగా ఉంటాయి అనే ఉద్దేశంతో అడిగి ఉన్నారు కనుక నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సంస్కృతంలోనే చెప్పమంటారా? చెప్పండి, రెండు కలిపి చెప్పండి. సంస్కృతంలో ఇక అమ్మ ఒకసారి ఒక సంగోష్ఠిలో నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, లడ్డు తినటంలో రుచ, లడ్డు అవటంలో రుచ అని అడిగితే నేను అమ్మకు అప్పుడు ఏం చెప్పాలో నాకు అంటే సమాధానం చెప్పు అన్నది. అంటే మామూలుగా మరి లడ్డు తినటంలోనే కదమ్మా రుచి ఉండేది, అవటంలో రుచి ఉంటుంది అని అమ్మ దగ్గర అన్నా. కాదు, నువ్వు ఈ మాటను లడ్డు అవటంలో రుచి అనేటువంటి మాటను ఎస్టాబ్లిష్ చేసి చెప్పాలి. లడ్డు తినటంలో రుచి అనే మాటను ఖండించాలి. ఓకే, ఇది నేను విశిష్టాద్వైత పరంగా, ద్వైతపరంగా నేను చెప్పినటువంటి మాటను లడ్డు అవటంలో రుచి అని సిద్ధాంతీకరిస్తూ చెప్తున్నటువంటి మాట అని అన్నది. నాకు మిత్రపోయాను. అంతకంటే నాకు అప్పుడు ఏమీ తర్వాత కాలాంతరంలో శంకర జయంతి సందర్భంలో శంకరాచార్య స్వామి వారి అద్వైత ప్రవచనాలకు నన్ను పిలిచినప్పుడు ఏంటన్నా, శంకరాచార్యుల వారి అద్వైత ప్రవచనాలకు పిలిచినప్పుడు అక్కడ ఒక ఉపాసకుడు ఒక ఆయన కలిశారు నాకు. మేళ్ల చెరువు చంద్రమౌళి శాస్త్రి గారు అని చెప్పి, మేళ్ల చెరువు చంద్రమౌళి శాస్త్రి గారు అని చెప్పినటువంటి ఉపాసకుడు కలిస్తే ఆయన్ను నేను అడిగా. అంటే పెద్దలు కదా, అయ్యా ఇట్లా నన్ను అమ్మవారు అడిగారు, ఏమిటి సమాధానం అని చెప్తుంటే ఆయన ఒక కథ వినిపించుకొచ్చారు. ఏంటంటే, ఒకసారి రాఘవేంద్ర శాస్త్రి దగ్గరికి ఒక ఘోషాయి వచ్చాడు. ఆ ఘోషాయి ఆయన పూజావసాన సమయంలో అక్కడికి ఎదురుగా వచ్చాడు. స్వామి రాఘవేంద్ర శాస్త్రి గారు పూజ పూర్తి చేసుకొని లోపల నుంచి బయటకు వస్తున్నాడు. ఆ ఘోషాయి కాళ్ళ దగ్గర నుంచి కూడాను లుకలుకలాడేటువంటి పురుగులు బయటికి అలా ప్రవాహంగా వస్తున్నాయి. వస్తుంటుంటే పాపం విచలితమైనటువంటి హృదయంతో శాస్త్రి గారు వెంటనే ఏం చేశారంటే లోపలికి వెళ్ళి
కర్పూరపు పెట్టెలో ఉన్నటువంటి కర్పూరాన్ని పట్టుకొచ్చి నాయన ఇది కాస్త నలిపి ఆ కాలు మీద వెయ్యి, కాస్త నీకు బాధోపశాంతిగా ఉంటుంది అని చెప్పారు. చెప్పేటప్పటికీ వేటి పని అవి చూసుకుంటాయి, దానికోసం మనం బాధపడాల్సిందా అని ఆ ఘోషాయి శాస్త్రి గారితో అన్నారు. అంటే ఆ ఘోషాయి లడ్డును ఆస్వాదించేటువంటి స్థితిలో నుంచి దాటి తానే లడ్డు అయిపోయి అవతల వాళ్లకు తృప్తిని కలుగజేసేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వాడు. అది అద్వైత స్థితి అంటే. ఇది శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పినటువంటిది. ఈ స్థితిని తైత్రీయోపనిషత్తు అని ఒక ఉపనిషత్తులో సైషానందస్య మీమాగుంసా భవతి అని ఒక అది తైత్రీయ ఉపనిషత్తు బ్రహ్మానందవల్లి అధ్యాయం బ్రహ్మానందవల్లి అనువాకం 8వ అనువాకంలో మొత్తం బ్రహ్మానందము అనగా హిరణ్యగర్భ బ్రహ్మానందము లోకంలో ఉండేటువంటి ఆనందాలలో చాలా ఉత్కృష్టమైనటువంటి ఆనందము హిరణ్యగర్భ బ్రహ్మానందము. మీకు హిరణ్యగర్భ బ్రహ్మానందము అని చెప్తుంటే హిరణ్యగర్భ బ్రహ్మ అంటే ఏమిటో చెప్పాలి. అంటే దార్శనికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మీకు అంతగా ఉండదు కనుక దాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక చెప్తున్నాను. వేదంలో హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్ సదాధార పృథివీం జాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమా. మంత్రం సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి వాడు ఎవరు అంటే హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భుడు అనేటువంటి వాడు మొదటి జీవుడు. అది అయితే మనం ఈనాడు ఆరాధిస్తున్నటువంటి ఆయన ఎవరు? మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? శివుణ్ణి ఆరాధిస్తున్నాం, విష్ణువుని ఆరాధిస్తున్నాం. మరి బ్రహ్మను బ్రహ్మగా కాకపోయినా హిరణ్యగర్భ బ్రహ్మగా ఆరాధిస్తున్నాం. పుణ్యాహవచనంలో వాణి హిరణ్యగర్భాభ్యాం నమః కాపు ఉన్నది అంటారుగా. బ్రహ్మదేవుడికి స్వతహా పూజార్హత లేకపోయినప్పటికీ కూడా హిరణ్యగర్భత్వేన పూజలు అందుకుండేటువంటి అర్హత ఉంది. వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః అని ఇలా వాళ్ళని ఆరాధిస్తాం. అంటే ఉపనిషత్తులు చెప్పేటువంటిది ఏంటంటే ఈ సృష్టి అంతా కూడాను ఎట్లా ఏర్పడ్డది అని చెప్పంటే హిరణ్యగర్భ బ్రహ్మ నుంచే ఏర్పడ్డది అని. హిరణ్యగర్భ బ్రహ్మ అని చెప్పంటే నాలో, నీలో, మరొకరిలో, వీళ్ళందరిలోనూ ఉండేటువంటి ఈ సూక్ష్మమైన భూతాలు అయితే ఉన్నాయో, సూక్ష్మమైన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు, అంతఃకరణము అనేటువంటి 17 ఈ 17 సముదాయంతో కూడినటువంటి వాడు హిరణ్యగర్భుడు. అంటే ఇండివిజువలా లేకపోతే యూనివర్సలా? యూనివర్సల్. తర్వాత అట్లాగే ఆయనకు బయటి తొడుగులాగా ఉన్నటువంటి చొక్కా లాంటి వాడు ఎవరు అని చెప్పంటే విరాట్ పురుషుడు. మనం పురుష సూక్తుల్లో సహస్రపాత్ అని పురుష సూక్తుల్లో మనం చదువుకుంటా చూశారు. ఆయన విరాట్ పురుషుడు. ఈ విరాట్ పురుషుడు త్రిలోక వ్యాపే. తర్వాత హిరణ్యగర్భుడు త్రిలోక వ్యాపే. అయితే సూక్ష్మ శరీరం కలిగినటువంటి వాడు హిరణ్యగర్భుడు, స్థూల శరీరం కలిగిన వాడు కూడా. ఇద్దరు కూడాను బ్రహ్మాండాభిమానులే.
మనం వీళ్ళను అంటే ఆ హిరణ్య గర్భుడి వల్ల ఈ సృష్టి ఏర్పడుతుంది అని. హిరణ్య గర్భుడికి వెనకాల ఉన్నది ఏంటి అంటే మాయ. హిరణ్య గర్భుడికి వెనకాల ఉంది మాయ. ఆ మాయకు వెనకాల ఉన్నది ఏంటి అంటే పరబ్రహ్మ, పరమాత్మ. ఆయనే పరమాత్మ, పరబ్రహ్మ అనేటువంటి శబ్దాలతోటి. తర్వాత మాయ. ఈ మాయ అని చెప్పంటే ఈ లడ్డు అంటే లడ్డు గుర్తొచ్చింది. సున్నుండరు కూడా ఏం స్వీట్ పెట్టాలా వాళ్ళకి అనుకుంటున్నారు. అదే హిరణ్య గర్భస్థం హేమ బీజం హేమ బీజం విభావస్ అది వేరేది. వేరేది ఏదో బంగారం యొక్క విశేషంగా ఆ హిరణ్య గర్భం వేరు. ఆ హిరణ్య గర్భుని యొక్క గర్భం నుంచి వచ్చింది అది. దానికి అంటే బంగారం యొక్క గొప్పతనం చెప్పడం, అన్నదానం ఇచ్చేటప్పుడు దాని యొక్క గొప్పతనాన్ని చెప్పటం కోసం చెప్పింది మాట. అంతేగాని హిరణ్య గర్భుడికి సంబంధం లేదు. కనుక విరాట్ పురుషుడు. మరి ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పంటే ఇది వేదాంత శాస్త్రంతో మాత్రం లేదు. దీని మీద చర్చ చేయలే. పురాణాలలో మనకు శివ పురాణాలు ఉన్నాయి, విష్ణు పురాణాలు ఉన్నాయి, బ్రహ్మ పురాణాలు ఉన్నాయి. ఇట్లా వీటిల్లో నుంచి వాటిని మనం తెలుసుకోవాలి. ఆ తత్వాలను, ఆ దేవతామూర్తులైనటువంటి తత్వాలను, అట్లాగే శక్తికి సంబంధించినటువంటివి, గణపతికి సంబంధించినవి, కుమారస్వామికి సంబంధించినటువంటివి, ఈ తత్వాలన్నింటినీ కూడాను అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మాయా అనేది ఒక కల్పితమైన పదార్థం. కల్పితమైన పదార్థం మాయా అనేది సత్యం కాదు. మాయా అనేది వాస్తవమైన పదార్థం కాదు. మాయా అనేది కల్పితమైన పదార్థం. తర్వాత బ్రహ్మ అనేది సత్యమైన పదార్థం. బ్రహ్మ సత్యమైన పదార్థం. అయితే ఇది అయిన తర్వాత నేను తర్వాత ప్రసంగంలో చెప్తాను. ముందు ఆనందము యొక్క విషయం వచ్చింది కనుక అంటే ఈ హిరణ్య గర్భ బ్రహ్మానందం, హిరణ్య గర్భ బ్రహ్మ యొక్క ఆనందం చెప్పుకునేది దశ విధమైన ఉత్కర్ష. అంటే ఒక్కొక్క ఆనందం కంటే ఒక్కొక్క ఆనందం శతగుణోత్కర్షంగా 100 రెట్లు పెద్దది అని చెప్పని తైత్రీయోపనిషత్తు మనకు చెప్పింది. ఆనందవల్లిలో 8వ అనువాకంలో చెప్పబడ్డది. కరెక్ట్గా అక్కడ ఆ శైషానందస్య మీమాంసా భవతి అని చెప్పిన దగ్గర ఏమిటయ్యా నువ్వు ఆనంద యొక్క మీమాంసల్లా చేస్తాను అని చెప్పని పెద్ద ప్రతిజ్ఞ చేశావు, ఏమిటి మీమాంస చేస్తావు అని చెప్పంటే అక్కడ భాష్యకారుల వారు ఎత్ర ఆనందినో విశేష నాస్తి స ఆనంద. ఆనందికి ఎక్కడైతే విశేషము లేదో అదే ఆనందము అని చెప్పుకునేటువంటి నిర్ణయాన్ని మేము ఇవ్వబోతున్నాము అని చెప్పారు. అంటే మన అమ్మవారు చాలా తేలిగ్గా చెప్పినటువంటి లడ్డు అవటంలో చాలా రుచి అని చెప్పిన లడ్డు గొప్పది అని చెప్పినటువంటి తత్వం అయితే ఉందో ఎట్లా ఆనందినో విశేష నాస్తి అని చెప్పినటువంటి దీంట్లో ఈ ఆనందాల్లో అంటే రఫ్గా చెప్తాను. ఒక ఆనందం సార్వభౌమానందం. ఈ సార్వభౌమానందం అని చెప్పుకునేది సార్వభౌముడు ఉన్నాడు, ఆయన తెలుస్తుంది అని అనుకోండి. మరి మిగిలిన వాళ్ళకి ఆనందం ఎట్లా తెలియాలి, దాన్ని ఏ రకంగా ఊహించుకోవాలి అంటే సార్వభౌమానందం కూడా ఎవడైతే యువకుడు సద్వృత్తి కలిగినటువంటి వాడు, అధ్యయనశీల కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి తెలుస్తుందట. యువా స్యాత్ సాధుయువాధ్యాయక ఆశిష్ఠో ద్రశిష్ఠో బలిష్ఠ. మొదటి పర్యాయాల్లో కోరికల మీద మాత్రం వాడికి కోరికల మీద
ఆసక్తి ఉండాలి. ఆసక్తి కనుక లేకపోతే సార్వభౌమానందంలో ఉన్న రుచి వాడికి అర్థం కాదు. అందువల్ల మొదటి పర్యాయంలో అక్కడ యువా స్యాత్ సాధు యువ అంటే ఒకడు యువకుడు కావచ్చు, సద్వర్తన కలిగిన వాడు కాకపోవచ్చు, ఒకడు సద్వర్తన కలిగిన వాడు కావచ్చు, యోగుడు కాకపోవచ్చు. కానీ యువత్వము సాధుత్వము అంటే సద్వర్తన రెండు ఉండి అధ్యయనశీలత కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు ఈ భోగాలు కావాలి అని చెప్పిన కనుక అనుకున్నట్టయితే అట్లాంటి వాడికి ఈ అంటే సార్వభౌమానందం సార్వభౌముడికే కాకుండా ఇట్లాంటి లక్షణాలు కలిగినటువంటి వాడికి కూడాను తెలుస్తుంది. తర్వాత మనుష్య గంధర్వులానందము అని ఒక ఆనందం ఉంది. మనుష్య గంధర్వానందము అని చెప్పుంటే ఈ మనుష్య అంటే వాళ్ళు సంగీత సాధన మొదలైనటువంటి వాటి చేత ఎవరైతే ఈ ఒక విశిష్టమైనటువంటి శక్తిని సంతరించుకున్నారో అంటే వాళ్లకు అంతర్ధానాది శక్తులు అట్లాంటివి కూడా వస్తాయట. అంటే ఎక్కడికి కావాల్సి వస్తే అక్కడికి వెళ్ళగలిగినటువంటి శక్తి కూడా ఉంటుంది వాళ్ళ నాదబ్రహ్మ ఉపాసన వల్ల. నాదబ్రహ్మ ఉపాసన వల్ల ఆ పరిస్థితి కలిగినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుష్య గంధర్వులు. మనుష్య గంధర్వుల కంటే కూడాను దేవగంధర్వులు అని చెప్పంటే అంటే మొదటి వాళ్ళకంటే వీళ్ళ యొక్క ఆనందం అని చెప్పి. అయితే ఇక్కడి నుంచి హిరణ్యగర్భ బ్రహ్మానందం దాకా మొత్తం కూడాను శ్రోత్రియస్య కామహతస్య అనే మాట ఉపనిషత్తు మనకు వినిపిస్తుంది. అంటే రిపీటెడ్గా. అంటే వాడు శ్రోత్రియుడై ఉండాలి. అంటే పైన యువాధ్యాయక అని చెప్పినప్పుడు చెప్పబడినటువంటి ఆ శ్రోత్రియత్వము అంటే వేదాధ్యయన శీలత్వము. తర్వాత కోరిక కలిగిన వాడు కూడా కాదు, ఇంతకుముందు కోరిక కలిగిన వాడు అయి ఉండాలి. ఇప్పుడు కోరిక లేనివాడు కావాలి. అంటే ఇక్కడి నుంచి ఏది ఈ మనుష్య గంధర్వానందం దగ్గర నుంచి ఉన్నటువంటి ఆనందాల్లో ఉన్నటువంటి తారతమ్యం వాడికి తెలియాలి అంటే వాడు ఖచ్చితంగా వెనక కోరికల మీద ఆసక్తి లేకుండా. అంటే ఇది చాలా లాజికల్ అయినటువంటి విషయం కూడా. అంటే కేవలము లౌకికమైన చాలా గొప్ప గొప్ప కోరికల మీద ఆసక్తే కనుక ఉన్నట్టయితే వాడు ఎంత నాదబ్రహ్మోపాసన చేసినప్పటికీ కూడా వాడికి అంత ఆనందం కలగదు. అంటే అంత ఆనందం వాడికి అంటే ఒక 20% ఆనందం. అంటే మొదటి వాడికి 10% ఆనందం ఉంటే ఇప్పుడు వీడికి 20 పెరుగుతుంది కదా. ఈ పెరిగినటువంటి ఆనందాన్ని కూడా తన అకౌంట్లోకి వాడు వేసుకోవాలి అని చెప్పంటే వెనకటి ఆనందం మీద కోరికను పోగొట్టుకోవాలి. వెనకటి ఆనందం అంటే మనం అనుకుంటాం ఇదంతా కూడాను సృష్టి మన వ్యాపారం చేత మనం చేస్తున్నాము అని చెప్పి అనుకుంటాం. కానీ వేదాంత శాస్త్రం ఆ విషయాన్ని అంగీకరించదు. ఏంటంటే ఎక్కడ తత్వశాస్త్రంలో చెప్పేటువంటి మాటలు ఏమిటంటే జానాతి ఇచ్చతి యతతే. జ్ఞానము ఇచ్చ ప్రయత్నం. అంటే జ్ఞానం మొదట ఫలాన్ని నాకు కావాలి అనేటువంటి జ్ఞానం, తర్వాత దాని మీద కోరిక, తర్వాత దాని మీద ప్రయత్నం చేయాలి. ఈ జ్ఞానేచ్ఛ కూర్చులు ఏం చేస్తాయి, మొత్తం ఏవి కావాల్సి వస్తే వాటన్నిటిని కూడా సంపాదింపజేసేటువంటి లక్షణం కలిగినటువంటి. కానీ ఇంతవరకే సర్కారీ శాస్త్రాలు చెప్పినటువంటి విషయం. వేదాంత శాస్త్రం అక్కడికి కూడా వెళ్ళి చాలా లోతుగా అధ్యయనం చేసి వేదాంత శాస్త్రం చెప్పేటువంటిది ఏంటంటే అవిద్య
కామ కర్మలు అని మొత్తం మూడు చెబుతుంది. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే మాయా అని మనం అన్నాం చూసారా. అజ్ఞానం అని చెప్పంటే తెలియకపోవటం కాదు 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 అజ్ఞానం. భగవత్ సంబంధమైన జ్ఞానం లేకపోవడం. అంటే ఉన్నదాన్ని ఆచ్ఛాదింపచేసేటువంటి శక్తి, ఉన్నదాన్ని ఆచ్ఛాదింపచేసేటువంటి శక్తి అయితే ఉందో ఆ శక్తిని ఏమంటారంటే అవిద్య అంటారు. ఈ అవిద్య వల్ల ఏమవుతుంది అని చెప్పంటే కోరిక కలుగుతుంది. అంటే పరబ్రహ్మ అని అన్నాం అనుకో, పరబ్రహ్మ ఒకటేగా, ఏకమేవ అద్వితీయం కదా. ఏకమేవ అద్వితీయం అని చెప్పినప్పుడు అది ఒకటే అయినప్పుడు ఇంకా అక్కడ వేరేది మరొకటి లేదు కనుక కోర తగిందేది కూడా ఉండదు. కోర తగింది కూడా నువ్వు ఏది ఉండదు కనుక వాడికి కామానికి అవకాశం లేదు. అంటే రెండవది ఉన్నప్పుడే భయం కానీ కోరిక కానీ ఏర్పడతాయి. ద్వితీయాద్వై భయం అని చెప్పని శృతి కనుక రెండవది ఉన్నప్పుడే భయం కానీ కోరిక కానీ ఏర్పడతాయి కనుక మరి ఆ కామము అని చెప్పనేటువంటిది అది అవిద్య వల్ల కామం అని చెప్పనేటువంటిది ఏర్పడితే కామం ఏర్పడిన ద్వారా ఈ కామానుకూలంగా వాడు ప్రయత్నం చేస్తూ వాడి ప్రయోజనాలను వాడు పొందుతాడు అని చెప్పేటువంటిది ఈ వేదాంత శాస్త్రాలకు సంబంధించినటువంటి ప్రక్రియ. అవిద్య కామ కర్మలు. ఇప్పుడు ఇక్కడ నేను ఈ పాయింట్ దగ్గర నేను మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆనందం దగ్గరికి కనుక వెళితే మనకు అత్యద్భుతమైనటువంటి ఆనందం ఎప్పుడు తెలుస్తాయి అని చెప్పంటే అవిద్య కామ కర్మలు ఎక్కువగా ఉంటే తెలుస్తాయా తక్కువగా ఉంటే తెలుస్తాయా? ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అవిద్య బాగా ఉందనుకోండి, అట్లాగే కామాలు కూడా బాగా ఉన్నాయనుకోండి, కర్మలు కూడా బాగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఆనందం ఉంటుందా? అవి ఉన్నప్పుడే దీని యొక్క విలువ తెలుస్తుందేమో. చీకటి ఉన్నప్పుడే కదా వెలుతురు విలువ. నాకు స్ట్రైట్ గా ఆన్సర్ కావాలి. నేను కోరుకునేది స్ట్రైట్ ఆన్సర్. అవిద్య నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? అవిద్య ఎక్కువ ఉన్న అవిద్య కామము కర్మలు ఇవి ఎక్కువగా ఉంటే ఆనందము ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అని. తక్కువగానే ఉంటుంది ఆనందం. అదే బా 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 చాలా బాగా చెప్పారు. మరి ఎట్లా చెప్పారు ఏమిటో కానీ మొత్తం మీద చాలా బాగా చెప్పారు.